వెల్కమ్ టు HS24 న్యూస్. నేను మీ హరీష్. అసలు మన దేశంలో ఏం జరుగుతుంది? భారతదేశం అత్యాచారాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారనుందా? ఒక నిర్భయ కేసు తర్వాత దేశంలో అఘాయిత్యాలు తగ్గుతాయి అనుకున్నాం, చట్టాలు గట్టివవుతాయి అనుకున్నాం. కానీ అనుకున్నంత ఏమీ జరగడం లేదనిపిస్తుంది. చట్టాల కంటే వేగంగా నేరాలు మారుమోగిపోతున్నాయి. నేరం చేసే విధానాలు మారుతున్నాయి. కామాంధులు క్రమంగా పేటరేగిపోతున్నారు. మహిళలపై అఘాయిత్యాల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుంది. నరరూప రాక్షసుల కోరల్లో ఎంతోమంది జీవితాలు బలైపోతున్నాయి. దీంతో బాధితుల కుటుంబాలు గుండెల అవిసేలా ఏడుస్తున్నారు. ఇప్పటికైనా మన నిశ్శబ్దం బద్దల కాకపోతే, మన మౌనం ఇలాంటి దారుణాలను ప్రశ్నించలేకపోతే ఎలా? రేపు అనే రోజు మన ఇంట్లో వాళ్ళకో మన ఇంటి పక్కన వాళ్ళకో జరిగితే కూడా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. సరిగ్గా ఇలాంటి ఘటనే ఇటీవల మధ్యప్రదేశ్లో జరిగింది. కానీ అది ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓ మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన కామాంధులు అనంతరం ఆమె ప్రైవేటు భాగాల్లోకి ఇనుపురాడ్లను చొప్పించారు. దీంతో ఆమె గర్భాశయం బయటకొచ్చి బాధితురాలు మరణించింది. ఈ ఘటనలో 2 అనుమానితులను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం మధ్యప్రదేశ్లోని ఖాండ్వా జిల్లాలోని ఓ గ్రామంలో శుక్రవారం ఒక వివాహం జరిగింది. ఈ పెళ్లికి స్థానికులతో పాటు సమీపంలో ఉన్న గ్రామ ప్రజలంతా హాజరయ్యారు. బాధిత మహిళ కూడా తన కుటుంబ సభ్యులతో కలిసి వివాహానికి హాజరైంది. కానీ ఉన్నట్టుండగా శుక్రవారం రాత్రి ఆమె అదృశ్యమైంది. మరుసటి రోజు ఉదయం గ్రామంలోని ఓ ఇంటి వెనుక బాధితురాలు పడి ఉండటానికి కొందరు మహిళలు గమనించారు. వెంటనే బాధితురాల కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఆమెను ఇంటికి తీసుకెళ్లారు. తనపై జరిగిన ఈ ఘోర ఉదంతాన్ని చెప్పేలోపే ఆ బాధితురాలు తుదిశ్వాస విడిచిందని పోలీసులు తెలిపారు. బాధితురాల శరీరంపై చాలా చోట్ల తీవ్రమైన గాయాలయ్యాయి. మృతదేహాన్ని పోస్టుమార్టం పరీక్షల కోసం సమీపంలోని కల్వా ఆసుపత్రికి తరలించినప్పుడు గర్భాశయం కూడా బయటకు వచ్చిందని వైద్యులు తేల్చారు. ఎవరో బాధితురాలు ప్రైవేటు భాగాల్లో ఇనుపురాడ్డు చొప్పించి బయటకు తీసినట్లు వెల్లడైందని చెప్పారు. దీంతో అధిక రక్తస్రావం కారణంగా మహిళ మరణించినట్లు తేలింది. మహిళ మరణం తర్వాత ఆమె కుటుంబ సభ్యులు శనివారం మధ్యాహ్నం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రోషిని చౌకీ ఇన్ఛార్జ్ SI సుసాబ్ పాటే ఘటనా స్థలికి చేరుకున్నారు. ఈ క్రమంలో నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. 2 అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. వారిద్దరూ బాధితురాల గ్రామానికి చెందిన వారేనని పోలీసులు గుర్తించారు. నిందితులిద్దరూ మద్యం తాగి ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మహిళపై సామూహిక అత్యాచారం జరిగింది. ఆమె ప్రైవేటు భాగాలపై గాయాల గుర్తులు ఉన్నాయి. ఈ కేసులో సామూహిక అత్యాచారం, హత్యకు సంబంధించిన 2 సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని, 2 అనుమానిత వ్యక్తులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నామని అడిషనల్ పోలీస్ సూపరింటెండెంట్ రాజేష్ రఘువంశీ తెలిపారు. కీప్ వాచింగ్ HS24 న్యూస్. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ HS24 న్యూస్ ఛానల్.